అయిందా? చూడండి అమ్మా, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్లో ఎంఆర్ఏ ఏఎస్కే తీసుకుంటే ఎంఆర్ఏ ఎఫ్ఎస్కే తీసుకుంటే కనుక అందులో జనరల్గా మనకి ఏముంటాయి? ఫస్ట్ చేయాలంటే సీరియల్ టు ప్యారలల్ కన్వర్షన్ చేస్తాము. నెక్స్ట్ డిజిటల్ టు ఎన్లాక్ చేస్తాము. డిజిటల్ నుంచి ఎన్లాక్ చేసిన తర్వాత ఎఫ్ఎస్కే మాడ్యులేటర్కి ఇస్తాం. అవునా? ఇది డిజిటల్ టు ఎన్లాక్, ఇది సీరియల్ టు ప్యారలల్. ఇలా వచ్చిన అవుట్పుట్ని రిసీవర్ సైడ్ ఏం చేస్తాం? ఒక బ్యాండ్ పాస్ ఫిల్టర్, ఎన్కోడర్, ఎన్వలప్ డిటెక్టర్. ఎన్వలప్ డిటెక్టర్ నుంచి దేనికి ఇస్తాము? డిసిషన్ మేకింగ్కి ఇస్తాం. ఇది జనరల్ ఎఫ్ఎస్కేకి. అవునా? రిసీవర్ సైడ్ అను, రిసీవర్ సైడ్ జనరల్ ఎఫ్ఎస్కేకి ఇవి ఉంటాయి. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? మల్టిపుల్ తీసుకుంటున్నాను కదా. మల్టిపుల్ తీసుకున్నప్పుడు ఇలాంటి సర్క్యూట్స్ని నేను నెంబర్ ఆఫ్ తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ తీసుకుంటేనే నేను పాసిబుల్ అవుతుంది ఎంఆర్ఐకి. అవునా? సో అప్పుడు ఏం చేస్తాను? ఇలాంటివే ఎన్ సో ఆన్ ఎన్ నెంబర్ ఆఫ్ తీసుకుంటాను. సో ఇప్పుడు బ్యాండ్ పాస్ ఫిల్టర్ FC1 ఫ్రీక్వెన్సీ అనుకుంటే ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్ అనేది FCN తీసుకుంటాను. సో ఇప్పుడు ఎన్వలప్ డిటెక్టర్ తీసుకుంటాను. ఎన్వలప్ డిటెక్టర్ ఫర్ ఎన్ నెంబర్, ఇది 1కి అయితే ఇది ఎన్ అన్నమాట. సో అలా చేసిన వాటిని నెక్స్ట్ దేనికి ఇస్తాము? డిసిషన్ మేకింగ్ కదా. సో వీటిలన్నిటిని ప్లస్ చేసుకుని డిసిషన్ మేకింగ్ డివైస్కి ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ టు ఎన్లాక్ ఎలా కన్వర్ట్ చేశాను, మళ్ళీ నాకు బైనరీ అవుట్పుట్ రావాలంటే ఎన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్కి చెయ్యాలి. నెక్స్ట్ ఎన్లాక్ టు డిజిటల్ కన్వర్ట్ చేసిన తర్వాత నాకు డేటా అంతా ప్యారలల్ ఫామ్లో ఉంది 10101 కింద. సో దీన్ని ఏం చేయాలి? బల్క్ డేటా కింద తెచ్చుకోవాలి కదా. అందుకోసం నేను ప్యారలల్ టు సీరియల్ కనెక్షన్ చేస్తాను. సో అప్పుడు నాకు ఎక్కడికి ఎలా వస్తుంది? ఏదైతే నేను సెండ్ చేశాను 1010 డేటాని, అదే నాకు డేటా వస్తుంది. అర్థమైందమ్మా? ఇది ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ సైడ్. ఇక్కడ నేను ఎన్ నెంబర్ ఆఫ్ తీసుకుంటాను. అన్నిటికీ కూడా కామన్ అవుట్పుట్ ఏమొస్తుంది? ఏదైతే ఎంఎఫ్ఎస్కే అవుట్పుట్ ఉందో దాన్ని అన్నిటికీ ఎన్ నెంబర్ ఆఫ్ వరకు నేను కామన్ ఇన్పుట్ కింద తీసుకుంటాను. ఎంఎఫ్ఎస్కే అవుట్పుట్ని కామన్ ఇన్పుట్ కింద తీసుకుంటాను. అర్థమైందా నాన్న? సో ఇక్కడ ఏం జరుగుతుంది? జనరల్గా వేవ్ ఫామ్స్ చూసుకుంటే వేవ్ ఫామ్స్ ఎలా జనరేట్ చేస్తారమ్మా? ఇదే ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ చూసుకున్నాను అనుకోండి. ఇప్పుడు n=1 అయితే నాకు 2 ఫ్రీక్వెన్సీస్ వచ్చినాయి, FC1, FC2. దాని యొక్క ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఎలా వచ్చిందన్న? ఇలాగైనా వచ్చింది, FC1, FC2, అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2 డెల్టా ఎఫ్ కదా. ఇప్పుడు నేను మల్టిపుల్ డేటాని తీసుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n=2 తీసుకుంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఎన్ని వస్తాయి? ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 2 అంటే 4 పాసిబిలిటీస్ వస్తాయి. అంటే FC1, FC2, FC3, FC4. సో ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఎలా జనరేట్ అవుతుందన్న? 4 ఫ్రీక్వెన్సీస్ అంటే ఇక్కడ 2 ఫ్రీక్వెన్సీస్, ఇక్కడ 2 ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇది FC1, ఇది FC2, ఇది FC3, ఇది FC4. మిడిల్ యొక్క 2 ఫ్రీక్వెన్సీస్ యొక్క బ్యాండ్ విత్ ఎంత? 2 డెల్టా ఎఫ్. అదే n=3 అయితే ఎన్ని వస్తాయి? 8 ఫ్రీక్వెన్సీస్ వస్తాయి, FC1 టు FC8 వరకు. అప్పుడు ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఎలా చేస్తానని 8 ఫ్రీక్వెన్సీస్ రావాలి నాకు. సో ఇక్కడ 4 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ 4 ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ n=బిట్ లెంత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీస్ మధ్యన డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అవునా? అదే సెకండ్ బిట్ లెంత్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఫ్రీక్వెన్సీస్ మధ్యన డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట.
సో ఇలా డిక్రీజ్ అవ్వడం వల్ల నాకు బిట్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ రేంజ్ అనేది ఎక్కువైపోతున్నప్పుడు నాకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే నాకు టైం అనేది తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా? ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీ టైంకి ప్రపోర్షనల్ ఇన్వర్స్ ప్రపోర్షనల్? ప్రొఫెషనల్ మ్యామ్. ఇక్కడ నాకు ఫ్రీక్వెన్సీ రేంజెస్ అనేవి డేటాని ఇంక్రీజ్ చేసే కొద్దీ ఫ్రీక్వెన్సీ అనేవి ఎక్కువైపోతుంది. సో అప్పుడు నాకు ఇక్కడ టైం అనేది డిక్రీజ్ అవుతుంది. టైం అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ బిట్ రేట్ అనేది ఎక్కువైపోతుంది. ఎందుకు? నేను n=3 బిట్స్ తీసుకుంటున్నాను, లేకపోతే n=4 బిట్స్ తీసుకున్నానంటే ఆబ్వియస్గా నాకు బిట్ లెంత్ ఇంక్రీజ్ చేసే కొద్దీ బిట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది కదా. బిట్ రేట్ ఇంక్రీజ్ అయిందంటే ఆబ్వియస్గా బ్యాండ్ విడ్త్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే డ్రాబ్యాక్ బ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని డిక్రీజ్ చేసుకోవడానికి ఫేజ్ షిఫ్టింగ్ చూసుకుంటాం. నెక్స్ట్ ఏంటన్నా, దీనికి ఒక గ్రాఫ్ చెప్పలేదు కదా. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్కి గ్రాఫ్స్ ఎలా వస్తాయంటే, నేను 2 బిట్స్ చొప్పున పంపిస్తున్నాను అనుకోండి. ఇప్పుడు అన్ని =2 అంటే నాకు ఎన్ని పాసిబిలిటీ? 0 0 ఒకటి, 0 1 ఒకటి, 0 ఒకటి, 1 1 ఒక పాసిబిలిటీ కదా. సో అదే డేటాని తీసుకుంటాం. ఫస్ట్ 0 0 అంటే డ్రాప్ వస్తుంది. నెక్స్ట్ 0 1 అంటే డ్రాప్ అయి హై అవుతుంది. నెక్స్ట్ 1 0 అంటే డ్రాప్ అయి హై వచ్చి డ్రాప్ అవుతుంది. అండ్ 1 1 రెండు హైలో ఉంటాయి. అవునా? ఇది నా ఇన్పుట్ డేటా. ఇది ఇప్పుడు క్యారియర్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై అవుతుంది. ఒకటి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఒకటి, క్యారియర్ ఒకటి, నెక్స్ట్ లో ఫ్రీక్వెన్సీ క్యారియర్ ఒకటి కదా. లో ఫ్రీక్వెన్సీ క్యారియర్ ఒకటి. ఓకేనా? ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే, యాంప్లిట్యూడ్ షిఫ్టింగ్ చేసేటప్పుడు ఎలా డ్రా చేసుకున్నాం కానీ ఇప్పుడు నాకు 0 0 వచ్చినప్పుడు ఎటువంటి ఫ్రీక్వెన్సీ ఉండదు. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది? లో ఫ్రీక్వెన్సీ వస్తుంది. యాక్చువల్గా ఈ 2 బిట్స్ అనేవి ఒక సింబల్ కింద పంపిస్తున్నాను. ఈ 2 బిట్స్ అనేవి ఒక సింబల్ కింద పంపిస్తాను. ఈ 2 బిట్స్ అనేవి ఒక సింబల్గా పంపిస్తాను. అంతే కదా. ఇవి రెండు ప్యాక్ చేసి ఒకేసారి పంపిస్తాను, ఇవి రెండు ప్యాక్ చేసి ఒకేసారి పంపిస్తాను. ఈ రెండు ఒకసారి, ఇవి రెండు ఒకసారి. ఎందుకు? n=2 కాబట్టి. సో ఇప్పుడు నేను ఫస్ట్ 0 0 చూసుకున్నప్పుడు నాకు FC2 ప్రెజెంట్ అవుతుంది. FC1 ఏం ప్రెజెంట్ అవుతుందని నాకు FC2 ప్రెజెంట్ అవుతుంది. 0 0 అయితే లో ఫ్రీక్వెన్సీ ఏముండదు. అండ్ రెండు ఆల్వేస్గా 1 ఉన్నప్పుడు నాకు క్యారియర్ ఫ్రీక్వెన్సీ FC1 ఏదైతే ఉందో అదే ప్రొడ్యూస్ అవుతుంది. సో FC1 వచ్చింది. ఇది 4 సైకిల్స్ అనుకోండి. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ ఫార్మేషన్స్ ఉన్న బిట్స్ని ఎలా చూస్తాం? యాంప్లిట్యూడ్ షిఫ్టింగ్లో ఎలా చూస్తాం? సో దాని యొక్క వాల్యూని బట్టి అనలైజ్ చేసుకున్నాం కదా. దాని యాంప్లిట్యూడ్ వాల్యూ తక్కువ ఉండాలా లేకపోతే ఎక్కువ ఉండాలా అని చెప్పేసి సేమ్ దీనికి కూడా అలాగే చూసుకుంటాం. సో ఇప్పుడు నేను 3 అనే దానికి ఎన్ని సైకిల్స్ వచ్చినాయి? 4 సైకిల్స్ వచ్చినాయి కదా. సో 4 సైకిల్స్ కన్నా 2 అనే వాల్యూకి కొంచెం తక్కువ సైకిల్స్ ఉండాలి. సో అప్పుడు నాకు ఇక్కడ ఎలా జనరేట్ అవుతుంది? ఇది 3 సైకిల్స్ కింద తీసుకుంటుంది. సో దీని ఫ్రీక్వెన్సీ అన్నది 4 ఫ్రీక్వెన్సీ కన్నా, అంటే 1 1 ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకు? దీని 1 0 కాంబినేషన్ కాబట్టి. సో అందుకే ఇక్కడ నాకు ఎన్ని వచ్చినాయి? 3 సైకిల్స్ వచ్చినాయి. దీనికన్నా వాల్యూ 1 0 అనేది ఇంకా తక్కువ వాల్యూ. సో దీని ఫ్రీక్వెన్సీ అనేది 0 0 ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైం 2 ఉన్న ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకుంటానంటే 2 సైకిల్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాను. 2 సైకిల్స్ వస్తాయి. అర్థమైందమ్మా? ఇవి 4 సైకిల్స్. ఎందుకు? 1 1 ఉన్నప్పుడు హై ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుంది. సో ఏదైతే క్యారియర్ రేంజ్ ఉందో అదే వస్తుంది. అండ్ లో ఫ్రీక్వెన్సీకి వచ్చినప్పుడు FC2 ప్రెజెంట్ అవుతుంది. బట్ ఈ రెండు కాంబినేషన్స్ తోటి నాకు FC1 ప్రెజెంట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం FC2 ప్రెజెంట్ అవ్వాలి. దాన్ని ఎలా చూస్తాము? దాని యొక్క బైనరీ వాల్యూని బట్టి, దాని యొక్క డెసిమల్ వాల్యూని బట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా అనేది షిఫ్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇది MRA FSK అవుట్పుట్. అర్థమైందా నాన్న? హలో
ఎస్ మ్యామ్. ఇదే మీరు 3 బిట్ చేశారనుకోండి, నేను 101 110 111 ఇచ్చాను. ఇప్పుడు మీరు దీనికి ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కింగ్ ఎలా చేస్తారు? ఇదొక డేటా, ఇదొక డేటా. చెప్పండి, దీనికి ఫ్రీక్వెన్సీ అనేది రేంజెస్ దేనికి ఎక్కువ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుంది చెప్పండి. FC1 వచ్చేసరికి హై ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ దానికి బాగా తక్కువ ఉంటుంది మ్యామ్. ఫస్ట్ దానికి తక్కువ ఉంటుందా? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంటుంది? హలో, హై ఫ్రీక్వెన్సీ దేనికి ఉంటుందమ్మా? ఉంటుంది మ్యామ్. 111కి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో దీని సైకిల్స్ నేను 5 వేసా. సైకిల్స్ ఇంక్రీజ్ చేస్తున్నానంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నట్లు చెప్పండి. ఇప్పుడు నేను ఈ సెకండ్ వాల్యూకి ఈ ఫస్ట్ వాల్యూకి ఎంత వేయాలి నేను? దీని సైకిల్స్ 5 అన్నారు. ఫ్రీక్వెన్సీ ఎక్కువ, హై ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ దానికి. ఈ ఫ్రీక్వెన్సీ కన్నా ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అది చెప్పండి. సైకిల్స్ ప్రకారం కాకుండా ఎక్కువ తక్కువ అని చెప్పండి. తక్కువ ఉంది మ్యామ్. ఇప్పుడు వేసే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండాలి మ్యామ్. సో 111 కన్నా 6కి ఇది 7 అనుకుంటే 7 కాబట్టి ఇది 6 కదా. సో 7 కన్నా 6కి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండాలి, అంతేనా? ఎక్కువ ఉండాలా? హలో, చెప్పండమ్మా. సో తక్కువ ఉండాలి. సో దీనికి ఏం చేస్తానంటే 4 సైకిల్స్ తీసుకుంటాను. సో దీనికన్నా ఈ వాల్యూ ఇంకా తక్కువ కాబట్టి దీనికి 3 సైకిల్స్ తీసుకుంటాను. 3 సైకిల్స్ తీసుకున్నానంటే ఇది బాగా లో ఫ్రీక్వెన్సీ అండ్ ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ ఎక్కువ కాబట్టి దీనికన్నా కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను. అండ్ 111 ఆల్వేస్ వన్స్ ఉంటే హై ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉంటుంది కాబట్టి దీనికి ఈ 2 వాల్యూస్తో కంపేర్ చేస్తే ఇది హై ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉంటుంది. ఇది ఎంఆర్ఏ ఎఫ్ఎస్కే అమ్మా. నెక్స్ట్ ఎంఆర్ఏ పిఎస్కే. ఎంఆర్ఏ పిఎస్ కూడా ట్రాన్స్మిటర్ బ్లాక్స్ అవే, ఏం చేంజ్ ఉండవు. ఫస్ట్ ఏం తీసుకుంటాం? ఒక సీరియల్ టు ప్యారలల్ కనెక్షన్ తీసుకుంటాను. ఈ ప్యారలల్ డేటా ఎన్ అని తీసుకుంటాను. ఇది 0 to అండ్ సో ఆన్ ఎన్ వరకు తీసుకుంటాను. n-1. సో బ్యాండ్విడ్త్ నెక్స్ట్ ఏంటి? డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. నెక్స్ట్ పిఎస్కే మాడ్యులేటర్. ఏదైతే పిఎస్కే మాడ్యులేటర్ ఉందో దాని అవుట్పుట్ని ఏమంటాం? ఎంపిఎస్కే అవుట్పుట్ అంటాం. ఇది ట్రాన్స్మిటర్, ఇది బైనరీ ఇన్పుట్. ట్రాన్స్మిషన్ సైడ్ వస్తే రిసీవర్ సైడ్కి ఏమొస్తుందన్నా ఈ ఎంఆర్ఏ పిఎస్కే అవుట్పుట్ని ఎన్ నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్కి ఇచ్చుకోవాలి. ఇది ఒక సర్క్యూట్, ఓకేనా? పిఎస్కే రిసీవర్ సైడ్ ఏముంటాయి చెప్పండి? పిఎస్కే రిసీవర్ సైడ్ ఏముంటాయి? కోహరెంట్ అండ్ నాన్ కోహరెంట్ చూసుకుంటే ఏముంటాయి? చెప్పండి నన్ను. ఏముంటాయి పిఎస్కేలో? నాకు 2 టైప్స్ ఉంటాయి. కోహరెంట్ ఒకటి, నాన్ కోహరెంట్ ఒకటి. కోహరెంట్లో వచ్చేసరికి సింక్రోనస్ డిటెక్టర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్రొడక్ట్ మాడ్యులేటర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటర్,
లో పాస్ ఫిల్టర్ అండ్ వీటిలన్నిటిని కంబైన్ చేసుకుంటూ ఏముంటుంది డిసిషన్ మేకింగ్ డివైస్. ఇదేనా ఉంటుంది కోహరెంట్ సర్క్యూట్లో. ఇది సింక్రోనస్ డిటెక్టర్, ఇంటిగ్రేటర్, లో పాస్ ఫిల్టర్ అండ్ ఇంటిగ్రేటర్, లో పాస్ ఫిల్టర్. సో వీటిలన్నిటిని కాంబినేషన్ దేనికి ఇస్తాము, డిసిషన్ మేకింగ్ డివైస్ ఇస్తాం. డిసిషన్ మేకింగ్ డివైస్ నుంచి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్, నెక్స్ట్ parallel to serial converter and binary output. ఇవేనా ఉంటాయి, అవునా కదా. ఇది కోహరెంట్. సో ఇక్కడ నేను క్యారియర్స్ అనేవి, ఇది క్యారియర్ FC1 ఒకటి తీసుకుంటే నేను ఎక్కడి వరకు తీసుకోవాలి, n నెంబర్ ఆఫ్ కాబట్టి FCN వరకు తీసుకోవాలి. సో అన్ని సర్క్యూట్స్ నేను నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ని తీసుకుంటాను బికాజ్ ఆఫ్ మల్టీ లెవెల్ కాబట్టి. సో ఈ మల్టీ లెవెల్ FSKలో ఎలా ప్రొడ్యూస్ అవుతుంది షిఫ్ట్ అనేది, M లెవెల్ కదా. జనరల్గా అయితే బైనరీ షిఫ్ట్ కింగ్ తీసుకున్నప్పుడు రిసీవర్ సైడ్ అర్థమైందమ్మా బ్లాక్ సేమ్ అదే నా నెంబర్ ఆఫ్ తీసుకుంటాం అంతే. అర్థమైందా, అదే కదమ్మా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని ఒక సైకిల్ ఉందంటే, ఇలా సైకిల్ ఉందంటే కంప్లీట్ సైకిల్. సో ఇది 0 degrees, ఇది 180 degrees అని తీసుకున్నాం. 1 వచ్చినప్పుడు 0 degrees పర్ఫామ్ చేస్తుంది, 0 అయితే 180 degrees పర్ఫామ్ చేస్తుంది అన్నాను, అవునా. n=1 అయినప్పుడు బైనరీ PSKకి 1కి 0 ఫేజ్ షిఫ్ట్ అంటే నో ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది, 0 అయినప్పుడు 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంటుందని చెప్పాను. సో అప్పుడు నాకు సైకిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నాకు 0 ప్రెజెంట్ అయిందో 180 degrees ఫేజ్ షిఫ్ట్ అంటే నాకు వాల్యూ ఎక్కడి నుంచి ప్రెజెంట్ అవుతుందమ్మా, ఈ సైకిల్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది ఇలా, అవునా. సో ఇప్పుడు n=2 అని తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు నాకు 4 కావాలి, అవునా. సో ఇప్పుడు దీన్ని ఈ కంప్లీట్ సైకిల్ని 4గా ఎలా డివైడ్ చేస్తాం, 2 అయితే సగం సగం అని డివైడ్ చేశాను. ఇప్పుడు 4 అయితే ఎలా చేస్తారు, ఇది ఫస్ట్ 1 పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ అండ్ ఫోర్త్ పార్ట్, అంతేనా. ఇప్పుడు n=1 తీసుకున్నప్పుడు నాకు 0 అండ్ 180 degrees వచ్చింది. ఇప్పుడు n=2 తీసుకున్నప్పుడు 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees తీసుకుంటాను. అర్థమైందా నాన్న. ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాను చూడండి, ఒక రౌండ్ సైకిల్ ఉంది, దీనికి కంప్లీట్ ఏమో 360 degrees. ఇప్పుడు నేను 1 and 0 వాల్యూకి ఇది 0 degree 1 degree అని తీసేసుకున్నాను. ఇప్పుడు నేను 0 0 కాంబినేషన్స్తో తీసుకోవాలి. ఇప్పుడు 0 0కి, 0 1కి, 1 0కి, 1 1కి. సో ఇప్పుడు 0 1 అంటే ఇది 90 degrees, 1 1 అనే కాంబినేషన్కి ఎన్ని డిగ్రీస్ వస్తాయి, 270 degrees వస్తాయి. అదే నేను 3 bits తీస్తున్నాను అనుకోండి, అప్పుడు 300కి ఎక్కువ పార్ట్స్ని ఎక్స్ట్రా చేసుకుంటాను అనమాట. 4 parts సరిపో కదా, నాకు 8 parts కావాలి. అప్పుడు 000కి 001కి ఈ డిగ్రీస్ అంటే 45 degrees, నెక్స్ట్ 90 degrees, 135 degreesకి ఏమో 011కి 4 అనే వాల్యూకి 180 degrees, 5 అనే వాల్యూకి 185 తర్వాత ఎంతమ్మా 215 degrees, 225 degrees ఉంది. సో నెక్స్ట్ 110 అండ్ 111. అర్థమైందా. సో ఇలా n నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్ చేసుకునేదాన్ని, n=2 అన్నప్పుడు ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో ఇప్పుడు ఇదే సైకిల్కి నేను n=2 అని తీసుకున్నాను. ఇప్పుడు
ఇప్పుడు నాకు వేవ్ ఫార్మ్స్ ఎలా జనరేట్ చేస్తానంటే నాకు ఇచ్చిన కాంబినేషన్స్ 0 0 0 1 1 0 సరే 0 1 1 1 నేను తీసుకున్నాను అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు దీని గ్రాఫ్స్ ఎలా వస్తాయి, ఇలా వచ్చింది అండ్ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అండ్ మళ్ళీ డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది అండ్ ఫైనల్గా ఇంక్రీజ్ అయింది, అంతేనా. సో ఇప్పుడు నేను ఈ కాంబినేషన్స్కి ఫేస్ షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు నేను 0 0 ఇది 0 0 తీసుకుంటాను, ఈ మిడిల్ పార్ట్ 0 1, ఈ 180 డిగ్రీస్ ఏదైతే ఉందో అది 1 0 తీసుకుంటాను అండ్ 270 డిగ్రీస్ ఏదైతే ఉందో 1 1 తీసుకుంటాను. చెప్పాను కదా ఒక సైకిల్ తీసుకుంటాను కంప్లీట్. ఇది 0, ఇది 90 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్ అండ్ ఇది 270 డిగ్రీస్. ఇప్పుడు దీనికి ఫేస్ షిఫ్ట్ చేయాలి. ఎలా చేస్తారు, ఎలా చేస్తారమ్మా చెప్పండి. ఇప్పుడు 0 0 ఉన్నప్పుడు దాని ఫేస్ షిఫ్ట్ ఎంత ఉంటుంది, 4 పార్ట్స్ కింద చేసుకున్నప్పుడు 0 డిగ్రీస్ అంటే ఎందులో స్టార్ట్ అయిందన్న, 0 డిగ్రీస్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అంటే పాజిటివ్ పీక్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో పాజిటివ్ పీక్ నుంచి నాకు ఫేస్ షిఫ్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 1 0 కాంబినేషన్ వచ్చేసరికి దాని యొక్క ఫేస్ షిఫ్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 0 డిగ్రీస్ ఇక్కడ ఉంది. సో ఫేస్ షిఫ్ట్ అనేది పాజిటివ్ పీక్ నుంచే స్టార్ట్ అయిందని చెప్పా సెకండ్ కాంబినేషన్. సో ఇప్పుడు నేను 180 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్, ఇది 0 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్, 1 0 ఎక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, ఇక్కడ ఉంది, అంటే 180 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్. 0 1 అంటే 90 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్, ఇది 270 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్. ఎలా చేస్తారు, అర్థమవుతుందా. నా సైకిల్ ఉందా, ఇది 0, ఇది 180 డిగ్రీసా. దీన్ని ఇప్పుడు నేను 2 పార్ట్స్ కాదు 4 పార్ట్స్ చేసుకోవాలి. అంటే ఇది 90 డిగ్రీస్, ఇది 270 డిగ్రీస్. ఇప్పుడు నాకు ఇచ్చిన కాంబినేషన్స్ ఎన్ని, 0 0 కాంబినేషన్ ఒకటి, 0 1 కాంబినేషన్ ఒకటి, 1 1 1 0 కాంబినేషన్ ఒకటి, 1 1 ఒకటి కాంబినేషన్. ఇప్పుడు నేను 0 0 కాంబినేషన్ తీసుకుంటే దాని ఫేస్ షిఫ్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అయింది. సో అందుకే నాకు ఏదైతే పీక్ ఉందో అదే వచ్చేసింది. అండ్ 0 1 అనే కాంబినేషన్ తీసుకున్నప్పుడు దాని ఫేస్ షిఫ్ట్ ఎక్కడ, 90 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అయింది. 180 డిగ్రీస్ తీసుకున్నప్పుడు నెగిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు 1 0 అంటే 180 ఫేస్ షిఫ్ట్ అంటే దాని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది, నెగిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా. నెక్స్ట్ ఎంత ఇది, నెక్స్ట్ ఎంతమ్మా, 90 డిగ్రీస్. సో ఇప్పుడు 90 డిగ్రీస్ అంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు నేను అంటే వేవ్ ఫామ్ ఎలా వస్తుంది అంటే ఈ సగం నుంచి వస్తుంది, ఈ సగం నుంచి ఇలా జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఈ పాయింట్ నుంచి తీసుకుని ఇలా జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఈ పాయింట్కి మధ్యన గ్యాప్ వస్తుంది. అర్థమవుతుందా. ఎందుకు ఇది 90 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి పీక్. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ 270 డిగ్రీస్. సో 270 డిగ్రీస్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పీక్, ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా. అంటే నెగిటివ్ దాంట్లో నెగిటివ్ పీక్ యొక్క హాఫ్ ఉంటుంది కదా, ఆ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఇక్కడ దీంతో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఈ సైకిల్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది మ్యామ్. నెగిటివ్ దగ్గర నుంచే ఈ అనేది ఇక్కడ ఇలా స్టార్ట్ అవుతుంది.
సో ఇక్కడ నాకు ఇదంతా కూడా ఇమాజినరీ పార్ట్ వచ్చేసింది. ఈ ఫుల్ సైకిల్ దీని యొక్క హాఫ్ పార్ట్ అంతా నాకు ఇమాజినరీ పార్ట్ వచ్చింది. నాకు ఫేస్ షిఫ్ట్ ఎక్కడి నుంచి జరిగింది? 270 degrees దగ్గర నుంచి జరిగింది. సో ఇందులో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఓకే. అలా కాకుండా మీరు n=3 తీసుకున్నప్పుడు 45 degreesకి చూడాలి, తర్వాత 135 degrees చూడాలి, నెక్స్ట్ 180 degrees, మళ్ళీ 225 degrees, తర్వాత 270 ఇలా చూసుకుంటూ వెళ్తాం కదా. సో ఇలా చూసుకున్నప్పుడు నాకు ఇలా గ్యాప్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. ఇదంతా కూడా మెసేజ్ లాసే. ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ అనేది లోవర్ బిట్స్కి అయితే ఓకే, కానీ బిట్ రేట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ దాని యొక్క మెసేజ్ అనేది లాస్ అయిపోతుంది. అంటే ఈ ఇమాజినరీ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే వేరే సిగ్నల్స్ అన్నీ యాడ్ అయిపోతాయి, నాయిస్ సిగ్నల్స్ అనేవి. సో ఎంఆర్ఏ పిఎస్కే అనేది సూటబుల్ కాదు హై బిట్ రేట్స్కి. సో దీన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మనం పిఎస్కేలోనే క్వాడ్రేచర్ పిఎస్కే, డిఫరెన్షియల్ పిఎస్కే, డిఫరెన్షియల్ ఎన్కోడెడ్ పిఎస్కే అని ఈ 3 వాటిని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఎందుకు నాకు ఇలా ఫేస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు నాకు ఈ గ్యాప్స్ అనేవి వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు నాకు 90 degrees అంటే ఇక్కడ నుంచే ఫేస్ షిఫ్ట్ అయింది, అండ్ ఇక్కడ డిస్కంటిన్యూటీ వచ్చేసింది ఈ సిగ్నల్స్కి. సో ఇలాంటివన్నిటిని రెక్టిఫై చేసుకోవడానికి క్వాడ్రేచర్ పిఎస్కే, డిపిఎస్కే, డిఈపిఎస్కేని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ క్వాడ్రేచర్ పిఎస్కే ఇస్ నథింగ్ బట్ ఏంటంటే n=, క్వాడ్రేచర్ అంటే ఏంటన్నా 4. సో n అనే బిట్ 2కి 4 levels వరకు తీసుకుంటాం. అర్థమైందన్నా? ఇప్పుడు నేను చెప్పిందే క్వాడ్రేచర్ పిఎస్కే. n=2 తీసుకున్నాను కదా, దీని అనాలిసిస్ పార్టే క్వాడ్రేచర్ పిఎస్కే అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే ఈ చిన్న గ్యాప్ 90 degrees ఉన్న దానికి గ్యాప్ అండ్ 270 దగ్గరకు ఉన్నప్పుడు ఈ చిన్న గ్యాప్స్ మాత్రమే వస్తాయి. అలా కాకుండా n=16, లేకపోతే n=32, n=8 ఇలాంటివి తీసుకున్నప్పుడు చిన్న వాల్యూస్ నుంచి కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇలా చూస్తే ఇది 45 degrees, ఇది 135 degrees అలా నాకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కదా. సో అలాగే ఎక్కువ బిట్ అయితే కనుక మళ్ళీ ఇంకా పార్ట్స్ సగం చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు నాకు ఏమవుతుంది, మెసేజ్ అనేది ఇలా కంటిన్యూ అవుతున్నట్లే వస్తుంది, బట్ మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా ఫేస్ షిఫ్ట్స్ అవుతూ ఉంటామన్నమాట. కంటిన్యూటీ ఉండదు, మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి. సో హయ్యర్ బిట్ రేట్కి పిఎస్కే అనేది సూటబుల్ కాదు. దానికోసమే క్యూపిఎస్కే అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్యూపిఎస్కేలో వచ్చేసరికి ఓన్లీ 90 degrees అంటే ఈ పార్ట్ అండ్ 270 degrees అంటే ఈ పార్ట్, ఈ మధ్యన చిన్న గ్యాప్స్ కాబట్టి బిట్ రేట్ తక్కువ ఉన్న ఎఫిషియన్సీ బాగుంటుంది కాబట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. బట్ ఇది కూడా సూటబుల్ కాదు కాబట్టి డిఫరెన్షియల్ పిఎస్కే అండ్ డిఫరెన్షియల్ ఎన్కోడెడ్ పిఎస్కేని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ పిఎస్కేలో మనం రిసీవర్ సైడ్ చూసుకుంటే కొహరెంట్ ఒక్కటే పర్ఫామ్ అవుతుంది, నాన్ కొహరెంట్ అనేది పర్ఫామ్ చేయం. ఎందుకు? ఈ రెండింటికి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొహరెంట్ అండ్ నాన్ కొహరెంట్ రిసీవర్స్. ఎందుకు తీసుకోం నాన్ కొహరెంట్? ఎందుకు తీసుకోము నాన్ కొహరెంట్? నాన్ కోహరెంట్ పిఎస్కే అనేది సేమ్ ఎలా ఉంటుంది, ఏఎస్కే నాన్ కోహరెంట్ సర్క్యూట్ లాగే ఉంటుంది. పిఎస్కే కోహరెంట్ సర్క్యూట్ ఏమి ఇంక్లూడ్ చేసి ఉంటాయి? ఒక సింక్రోనస్ డిటెక్టర్, ఒకటి ఇంటిగ్రేటర్, లో పాస్ ఫిల్టర్, డిసిషన్ మేకింగ్. అంతేనా? అవునా కదా? ఇంటిగ్రేటర్, లో పాస్ ఫిల్టర్, డిసిషన్ మేకింగ్. నాన్ కోహరెంట్లో చూసుకుంటే ఏమి వస్తాయి మామూలుగా వాల్యూస్? ఒక ఎన్వలప్ డిటెక్టర్ ఒకటి ఉంటుంది. ఎన్వలప్ డిటెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఒక రెక్టిఫైర్, ఒక లో పాస్ ఫిల్టర్, నెక్స్ట్ డిసిషన్ మేకింగ్. ఇది ఏదైతే సర్క్యూట్ ఉందో అదే సర్క్యూట్ ఏఎస్కే కోహరెంట్కి చూసుకుంటాం.
సో ఇక్కడ నాకు ఫేజ్ షిఫ్టింగ్ అనేది పాసిబుల్ కాదు నాన్ కోహరెంట్లో. ఎందుకు? బికాజ్ ఆఫ్ రెక్టిఫైయర్స్ ఎన్వలప్ డిటెక్టర్ వల్ల. నాన్ కోహరెంట్లో పిఎస్కే అనేది పాసిబుల్ కాదు. ఎందుకు? ఇందులో నాకు ఫేజ్ షిఫ్ట్ చేయడానికి అవ్వదు. అంటే ఇది నేను ఓన్లీ పాజిటివ్ పీక్ వాల్యూస్ని కానీ లేకపోతే ఓన్లీ నెగిటివ్ పీక్స్ వాల్యూస్ని కానీ మాత్రమే తీసుకుంటాను ఈ కోహరెంట్లో, నాన్ కోహరెంట్లో. అంతేగాని నేను ఫేజ్ అనేది షిఫ్ట్ చేయలేను. ఒక ఒక కంప్లీట్ సైకిల్ యొక్క దాన్ని పాజిటివ్ పీక్ నుంచి స్టార్ట్ చేయనా లేకపోతే నెగిటివ్ పీక్ నుంచి స్టార్ట్ చేయనా అనేది ఈ రెక్టిఫైర్ అనేది చేయలేదు. సో అందుకని నాన్ కోహరెంట్ అనేది పిఎస్ఏకి సూటబుల్ కాదు. అర్థమైందమ్మా? అందుకే నేను పిఎస్కేకి చెప్పినప్పుడు కోహరెంట్ సర్క్యూట్ మాత్రమే చెప్పాను, నాన్ కోహరెంట్ సర్క్యూట్ చెప్పలేదు. ఎందుకు? ఇది సేమ్ ఇప్పుడు ఏదైతే ఒక ఎన్వలప్ డిటెక్టర్ డిసిషన్ మేకింగ్ ఉందో ఏఎస్కే కూడా అదే తీసుకుంటాం. ఒక ఎన్వలప్ డిటెక్టర్ ఒకటి డిసిషన్ మేకింగ్ డివైజే తీసుకుంటాం. సో ఇందులో నాకు యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్స్ జరుగుతాయి, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్స్ జరుగుతాయి తప్ప నాకు ఫేస్ అనేది చేంజ్ అవ్వడానికి నాకు ఎటువంటి పాసిబిలిటీస్ ఉండవు. సో అందుకోసమే డిపిఎస్కేని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇది నాన్ కోహరెంట్ డిటెక్షన్ కింద వర్క్ అవుతుంది. నాన్ కోహరెంట్ డిటెక్షన్ అంటే ఏంటి? తక్కువ కాస్ట్తో కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసుకుని సర్క్యూట్ని పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి. అర్థమైందమ్మా? ఓకే. హలో చెప్పండి. హలో అర్థమైందా లేదా? చూడండి అన్న, ట్రాన్స్మిటర్ సైడ్ వచ్చేసరికి త్రీని కంపేర్ చేసుకుంటే ఎంఆర్ఏ ఏఎస్కేలో ఏం జరుగుతుంది? జస్ట్ ఒక సీరియల్ బ్లాక్, ఒక డిజిటల్ టు కన్వర్టర్, ఒక యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ ఉంటుంది. తర్వాత దాని అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని రిసీవర్ సైడ్ ఇస్తాం, అంతే. అది ఎన్ నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ తీసుకుంటాం. ఇదే సర్క్యూట్స్ని ఎన్ నెంబర్ ఆఫ్ వరకు రిప్రజెంట్ చేసుకుంటాం, అవునా? సో యాంప్లిట్యూడ్ షిఫ్టింగ్ ఎలా జరుగుతుంది? సో ఏదైతే దాని యొక్క బైనరీ వాల్యూస్ని బట్టి రెండు హై ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు నాకు హై ఫ్రీక్వెన్సీ అనేది ప్రెజెంట్ అవుతుంది, అంటే 5 యాంప్లిట్యూడ్ అనేది ప్రెజెంట్ అవుతుంది. దాని యొక్క లో వాల్యూని బట్టి దాని యాంప్లిట్యూడ్ వాల్యూ అనేది ఆఫ్ అవ్వడమా, కౌంటర్ అవ్వడమా అండ్ కొంచెం తగ్గించడం అనేది జరుగుతుంది అనమాట. సో దాని యాంప్లిట్యూడ్ వాల్యూస్ అనేవి వ్యారీ అవుతాయి అకార్డింగ్ టు ద క్యారియర్ సిగ్నల్. ఓకేనా? సో ఎఫ్ఎస్కే చూసుకుంటే సేమ్ బ్లాక్ డయాగ్రామ్ లాస్ట్ ఎఫ్ఎస్కే మాడ్యులేటర్ అని పెడతారు అంతే. సో ఎఫ్ఎస్కే మాడ్యులేటర్కి వచ్చేసరికి రిసీవర్ సైడ్ వచ్చేసరికి ఎన్వలప్ డిటెక్టర్స్ని అంటే నాన్ కోహరెంట్ సర్క్యూట్ని యూజ్ చేసుకున్నాను. ఎన్వలప్ డిటెక్టర్స్ ఎందులో ఉంటే నాన్ కోహరెంట్ సర్క్యూట్లో. ఎందుకు? నేను ఒకవేళ కోహరెంట్ సర్క్యూట్ని యూజ్ చేసుకుంటే ఒక బిట్ ట్రాన్స్మిట్ చేయడానికి నేను 2 ఏఎస్కే సర్క్యూట్ని యూజ్ చేసుకోవాలి. అలా నేను మల్టిపుల్ డేటాను పంపించాలంటే నాకు సర్క్యూట్ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువైపోతుంది. సో అదే దాని బదులు నేను ఎన్వలప్ డిటెక్టర్ని ఒక్కటే యూజ్ చేసుకున్నాను అనుకోండి. ఎన్వలప్ డిటెక్టర్ నాన్ కోహరెంట్ సర్క్యూట్లో మనకి ఎన్వలప్ డిటెక్టర్ డిసిషన్ మేకింగ్ ఇవి రెండే ఉంటాయి డివైజెస్, బ్లాక్స్ ఇంకేమి ఉండవు. సో నేను ఇలా ఇవి రెండింటిని మాత్రమే యూజ్ చేయడం వల్ల నాకు సర్క్యూట్ కాంప్లెక్సిటీ ఎక్కువ తగ్గుతుంది, కాస్ట్ అనేది కూడా ఇంకా రెడ్యూస్ అవుతుంది. సో అందుకే నేను ఎంఆర్ఏ ఎఫ్ఎస్కేలో నాన్ కోహరెంట్ సర్క్యూట్ని ప్లేస్ చేసుకున్నాను రిసీవర్ సైడ్. సో ఇందులో ఏముంటే ఒక బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఉంటుంది, ఎన్వలప్ డిటెక్టర్ ఉంటుంది, డిసిషన్ మేకింగ్ ఉంటుంది. ఇది ఎన్ నెంబర్ ఆఫ్ తీసుకోవాలి కాబట్టి ఎఫ్సిఎన్ వరకు తీసుకుంటాను. సో నెక్స్ట్ ఏం చేస్తాము? డిసిషన్ మేకింగ్ నుంచి ఎలా అయితే డిజిటల్ టు ఎన్లాక్ కన్వర్ట్ చేశానో దాన్ని ఎన్లాక్ టు డిజిటల్ కన్వర్ట్ చేస్తాను. అండ్ ప్యారలల్ టు సీరియల్ ఎలా కన్వర్ట్ చేశాను, సీరియల్ టు ప్యారలల్ ఎలా కన్వర్ట్ చేశాను, నెక్స్ట్ ప్యారలల్ టు సీరియల్ కన్వర్ట్ చేసుకుని నేను బైనరీ అవుట్పుట్ని తీసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేసుకునేటప్పుడు దాని యొక్క బ్యాండ్ విత్ యాక్చువల్గా ఎఫ్ఎస్కి ఏఎస్కి బ్యాండ్ విత్ ఎంత ఫార్ములా
1 ప్లస్ డి ఇంటూ ఆర్ కదా. సో దీనికి ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను 2 ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కోసం చెప్పాను కదమ్మా. ఇలా స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడు 4 ఫ్రీక్వెన్సీస్ అంటే నాకు ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని కన్సిడర్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకునేటప్పుడు ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి దాని యొక్క బ్యాండ్విడ్త్ ఫార్ములాని బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా అయితే 1 ప్లస్ డి ఇంటూ స్మాలర్ అండ్ 2 డెల్టా ఎఫ్ కదా. అవునా, ఇదే కదా ఫార్ములా, ప్లస్ 2 డెల్టా ఎఫ్ కదా ఫార్ములా. సో ఇక్కడ ఏంటంటే ఇవి నంబర్ ఆఫ్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అండ్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో 1 ఇంటూ డి స్మాలర్ ప్లస్ ఎల్ మైనస్ 1 అంటే నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మైనస్ ఇంటూ 2 డెల్టా ఎఫ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను n ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను అనుకోండి, ఎల్ వాల్యూ ఎంత 32. సో ఇప్పుడు నాకు అంటే 32 అంటే 0 ఫ్రీక్వెన్సీ నుంచి 31 ఫ్రీక్వెన్సీ వరకు వస్తుంది. ఆ వాల్యూనే కదా నేను 32 అంటాను, 0 నుంచి కన్సిడర్ చేసుకోండి. సో అప్పుడు నీకు ఎంత వస్తుందమ్మా, 1 ప్లస్ డి ఇంటూ స్మాలర్ ప్లస్ 31 ఇంటూ 2 డెల్టా ఎఫ్ అవుతుంది. అంతేనా. 0 నుంచి 31కి కదా కన్సిడర్ చేస్తాం 32 అంటే. సో ఇది నాకు బ్యాండ్విడ్త్ ఫార్ములా ఎఫ్ఎస్ఎఫ్కి. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను, బిట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ దాని ఫ్రీక్వెన్సీస్ మధ్యన యొక్క డిస్టెన్స్ తగ్గుతుందని చెప్పి. ఇక నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ కూడా సేమ్ అన్న. చూడండి, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి నాకు 0 ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎటువంటి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీస్కి ఛాన్స్ లేదు. సో 1 తీసుకున్నప్పుడు రిమైనింగ్ అన్ని సైకిల్స్ కన్నా హై ఫ్రీక్వెన్సీ సైకిల్ తీసుకున్నాను, అందుకే 8 సైకిల్స్ తీసుకున్నాను. అండ్ దీని 3 కన్నా వాల్యూ 2 తక్కువ కాబట్టి 8 సైకిల్స్ బదులు 6 సైకిల్స్ తీసుకున్నాను. అంటే ఫ్రీక్వెన్సీ అనేది కొంచెం ఇంకా తక్కువ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను 2 అనే వాల్యూ కన్నా 1 అనే వాల్యూ ఇంకా తక్కువ కాబట్టి సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 6 సైకిల్స్ కన్నా ఇంకా తక్కువ ఫ్రీక్వెన్సీ సైకిల్ని తీసుకుంటాను. అంటే కంపేర్ టు బైనరీ వాల్యూస్ నుంచి దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం లేదా డిక్రీజ్ చేసుకోవడం అవుతుంది. సో దీన్నే ఎంఆర్ఎఫ్ ఎఫ్ఎస్కే షిఫ్టింగ్ అంటారు. సో పిఎస్కేకి వచ్చేసరికి ఏం చేసుకుంటాం, సేమ్ బ్లాక్స్ అవే, లాస్ట్లో పిఎస్కే మాడ్యులేటర్ అని తీసుకుంటారు. సో రిసీవర్ సైడ్కి వచ్చేసరికి ఒక సింక్రోనస్ డిటెక్టర్ ఉంటుంది అండ్ ప్రొడక్ట్ మాడ్యులేటర్ ఒకటి ఉంటుంది, లో పాస్ ఫిల్టర్ అండ్ ఇంటిగ్రేటర్ సర్క్యూట్ ఉంటుంది. సో వీటిలన్నింటినీ డిసిషన్ మేకింగ్కి ఇచ్చిన తర్వాత ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ చేస్తాము. ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అయిపోయిన తర్వాత ప్యారలల్ టు సీరియల్ కన్వర్ట్ చేసి బైనరీ అవుట్పుట్ని తీసుకుంటాం. సో ఫస్ట్ ఒక పిఎస్కే సర్క్యూట్ని తీసుకుంటే అది n నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ కాబట్టి నేను n నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ వరకు తీసుకుంటాను. అర్థమైందా నాన్న, ఇది పిఎస్కే. సో ఎంఆర్ఏ పిఎస్కే వచ్చేసరికి నాకు ఫేజ్ షిఫ్ట్స్ అవుతూ ఉంటాయి కదా. సో దీనివల్ల లాస్ ఏంటంటే నాకు మెసేజ్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది, నాయిస్ అనేది ఎక్కువ యాడ్ అయిపోతుంది. సో దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనకి క్వాడ్రేచర్ పిఎస్కే ఇంకా డిపిఎస్కే అండ్ డిఈపిఎస్కేని యూజ్ చేశారు. డిపిఎస్కే అంటే డిఫరెన్షియల్ ఫేజ్ షిఫ్ట్ కీయింగ్, డిఈపిఎస్కే అంటే డిఫరెన్షియల్ ఎన్కోడెడ్ పిఎస్కే ఫేజ్ షిఫ్ట్ కీయింగ్ అన్నమాట. ఇవి చూసుకుంటే నేను పిఎస్కే చూసుకుంటే కోహరెంట్ అండ్ నాన్ కోహరెంట్ సర్క్యూట్స్ ఉంటాయి కదా. మేడం డిపిఎస్కే డిపిఎస్కే నెక్స్ట్ క్లాస్లో చెప్తారా మేడం? సో నాన్ కోహరెంట్స్ పిఎస్కేలో చూసుకుంటే నాన్ కోహరెంట్ సర్క్యూట్ ఏదైతే ఉందో సేమ్ ఏఎస్కే సర్క్యూట్ లాగే ఉంటుంది. నేను ఒక బ్లాక్ ఎక్స్ట్రా పెట్టిన, ఒక బ్లాక్ ఏమి తీసాను కూడా. సో దీనివల్ల నాకు ఎటువంటి యూజ్ ఉండదు, ఎటువంటి ఫేజ్ షిఫ్ట్ కీయింగ్స్ జరగమాట. సో అందుకే ఇది నాకు నాట్ పాసిబుల్. అదే మనం కోహరెంట్ చూసుకుంటే మనకి ఒక లోకల్ ఆఫ్సెట్ ఉంది, మనం ఏదైతే సింక్రోనస్ డిటెక్టింగ్ చేసుకున్నామో దాన్ని బట్టి పర్ఫామ్ చేస్తాం కాబట్టి కోహరెంట్ ఒకటే పాసిబుల్ అవుతుంది. నాన్ కోహరెంట్ ఎందుకు పాసిబుల్ కాదంటే బికాజ్ ఆఫ్ ఎన్వలప్ డిటెక్టర్. ఎన్వలప్ డిటెక్టర్లో నేను అది రెక్టిఫైర్స్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి అది ఫుల్ వేవా లేకపోతే ఆఫ్ వేవా అది ఒక్కటే చూస్తుంది తప్ప దాని ఫేస్ అనేది ఎటువంటి చేంజెస్ చేయదు. సో పిఎస్కేలో ఎంపిఎస్కే ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్లో నాన్ కోహరెంట్ సర్క్యూట్ ఉండదు.
ఇది పాసిబుల్ కాదు ఫేజ్ షిఫ్టింగ్లో. దీనికోసం డిపిఎస్కేని యూజ్ చేస్తాం. ఈ డిఎస్కేలో ఏం జరుగుతుందంటే నాన్ కోహరెంట్ డిటెక్షన్ అనేది ఏదైతే ఉందో ఇది పర్ఫామ్ చేసేలా ఉంటుంది. అంటే నాన్ కోహరెంట్ సర్క్యూట్ అంటే కోహరెంట్ సర్క్యూట్ అనే దాంట్లో ఒక సింక్రోనస్ డిటెక్టర్ని వీటిలన్నీ యూజ్ చేయడం వల్ల కోహరెంట్ సర్క్యూట్ అనేది చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అండ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. సర్క్యూట్ అనేది చాలా కాంప్లెక్సిటీతో ఉంటుంది. అది నాన్ కోహరెంట్ డిటెక్షన్లో వర్క్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే డిపిఎస్కే యూజ్ చేయడం వల్ల ఇట్ సైడ్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ కూడా విత్ లో కాస్ట్ అండ్ సర్క్యూట్ కాంప్లెక్సిటీని కూడా తగ్గిస్తుంది అండ్ ఎఫిషియన్సీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. సో ఇలా చేయడం నాన్ కోహరెంట్ ఎందుకు యూజ్ చేసుకుంటాం? జనరల్గా కోహరెంట్లో బ్లాక్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి, కాంప్లెక్సిటీని ఎక్కువ ఉంది కాబట్టి నాన్ కోహరెంట్ సర్క్యూట్ని ప్రిఫర్ చేస్తాం. నాన్ కోహరెంట్ సర్క్యూట్ పిఎస్కేకి పాసిబుల్ కాదు. సో అందుకని కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవడానికి అండ్ నాన్ కోహరెంట్ సర్క్యూట్ కింద వర్క్ అవడం అంటే కాంప్లెక్సిటీని తగ్గించుకోవడానికి డిపిఎస్కేని యూజ్ చేస్తాం. డిపిఎస్కేలో వచ్చేసరికి చిన్న సర్క్యూట్ నాన్న ఏముండదు. పిఎస్కే యొక్క ఏంటంటారు మాడ్యులేటర్ సర్క్యూట్ ఏముంటాయి నాన్న? పిఎస్కే సర్క్యూట్ ఉంది కదా, మాడ్యులేటర్ సర్క్యూట్. ట్రాన్స్మిటింగ్ సర్క్యూట్లో ఏముంటాయి? ఒక బైనరీ డేటా ఉంటుంది. ఏం చేస్తుంది దాన్ని ఫస్ట్ పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటాం, అవునా? బైనరీ డేటాని పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం లేదా? యూనిపోలార్ సిగ్నల్ని పోలార్లో కన్వర్ట్ చేస్తాం. పోలార్ నుంచి కన్వర్ట్ చేసిన దాన్ని ప్రొడక్ట్ మాడ్యులేటర్కి ఇస్తాం, అవునా? ప్రొడక్ట్ మాడ్యులేటర్కి ఇచ్చిన తర్వాత ఏదైతే అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుందో అది పిఎస్కే అవుట్పుట్. అంతేనా? ఇదేనా సర్క్యూట్? పిఎస్కే అమ్మ, బైనరీ పిఎస్కేకి. సో ఇక్కడ డిఫరెన్షియల్ పిఎస్కే అంటే బిట్స్ మధ్యన డిఫరెన్సెస్ని చూస్తుందన్నమాట. ఈ సర్క్యూట్కి ఏం యాడ్ చేస్తామంటే ఫ్రంట్ ఒక బ్లాక్ని యాడ్ చేసుకుంటాం. ఆ బ్లాక్ ఏంటంటే ఎక్స్ఆర్ గేట్ని పెట్టుకుంటాం. ఎక్స్నార్ గేట్ ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టుకుంటాం. ఇది బైనరీ డేటా బీటీ అనుకోండి, ఓకేనా? ఇది ప్రీవియస్కి వెళ్తుంది కాబట్టి ఇది బీటీ మైనస్ టీవీ అనుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక డిలే సర్క్యూట్ని పెట్టుకుంటాం. ఇది ఏ సర్క్యూట్ అంటే డిలే సర్క్యూట్. డిఫరెన్షియల్ పల్స్ కోడ్ డిఫరెన్షియల్ ఫేజ్ షిఫ్టింగ్లో మనం ఒక ఎక్స్ఆర్ గేట్ని యూజ్ చేసుకుంటాం. ఈ ఎక్స్నార్ గేట్ ఏం చేస్తుందంటే నాకు ఇచ్చిన బిట్ స్ట్రెంత్ అయితే ఉంది కదా, దాన్ని సీరియల్ టు ప్యారలల్ కన్వర్షన్ చేయకుండా వేరే వాటికి చేయకుండా బల్క్ డేటాని ఒకేసారి దాన్ని ఆ బిట్స్ మధ్య డిఫరెన్సెస్ని ఫైండ్ అవుట్ చేసుకుని ఒకేసారి సెండ్ చేస్తుంది. సో నాకు ఎంపిఎస్కేని అవసరం లేదు. ఇప్పుడు ఎంపిఎస్కేని యూజ్ చేయడం వల్ల నేను ఏం జరుగుతుంది, బల్క్ డేటాని సీరియల్ టు ప్యారలల్ చేసుకుంటున్నాను. దానివల్ల నాకు ఇలా చేసిన తర్వాత ఫేజ్ షిఫ్టింగ్ వచ్చేసరికి 0 degrees దగ్గర, 90 degrees దగ్గర, 270 degrees దగ్గర నాకు డిఫరెన్సెస్ వచ్చేస్తుంది కదా, అంటే సిగ్నల్ అనేది కంటిన్యూటీ మిస్ అవుతుంది. సో అలా మిస్ అవ్వకుండా ఈ బల్క్ డేటాని ఒక్కొక్క బిట్ మధ్య డిఫరెన్సెస్ చూసుకుంటూ నాకు ఈ ఎక్స్ఆర్ గేట్ పర్ఫామ్ చేసుకుంటూ నాకు ఫేజ్ షిఫ్టింగ్ జరుగుతుంది అనమాట. అది ఎలా జరుగుతుందంటే ఇక్కడ నేను ఒక డిలే బ్లాక్ అనేది యూజ్ చేసుకుంటాను. ఆ డిలే బ్లాక్ని 1 bit డిలే బ్లాక్ అంటారు. 1 bit డిలే బ్లాక్ని యూజ్ చేసుకుంటాం. దాన్ని టీబీతో డినోట్ చేస్తారు, ఓకేనా? 1 bit డిలే బ్లాక్ ఇది నాకు ఫీడ్బ్యాక్ ఫామ్ కింద కూడా వర్క్ అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చిందండి. ఇక్కడ ఇన్పుట్ ఏ బైనరీ డేటా ఏదైతే ఇన్పుట్ ఉందో దీన్ని బీటీ అనుకుంటే ఈ డిలే బ్లాక్ యొక్క అవుట్పుట్ని ఏమంటారంటే బీటీ మైనస్ టీబీ. బీటీ మైనస్ టీబీ అంటే ఈ బిట్ యొక్క 1 bit డిలే బ్లాక్ అది ఇది. సో
సో ఇందులో ఉన్న డేటా యొక్క 1 బిట్ డిలే బ్లాక్ని బీటీ మైనస్ టీబీ అంటారు. సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ డేటా కాబట్టి డిటి అనుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి పిఎస్కే సర్క్యూట్ ఏదైతే ఉందో అదే పిఎస్కే సర్క్యూట్ ఏంటన్నా, పిఎస్కే సర్క్యూట్ ఒక పోలార్ ఎంజెట్ కన్వర్టర్ ఒకటి, నెక్స్ట్ ఒక ప్రొడక్ట్ మాడ్యులేటర్ ఒకటి, పిఎస్కే అవుట్పుట్. ఇక్కడ నాకు వచ్చేది ఏమొస్తుందంటే డిపిఎస్కే అవుట్పుట్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ క్యారియర్తో మల్టిప్లై చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ డేటా అంతటిని ఎక్స్ఓర్ ఆపరేషన్ చేయాలి అండ్ 1 బిట్ డిలే బ్లాక్తో. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇనీషియల్గా ఈ బ్లాక్ వాల్యూ అనేది నాకు ఇచ్చిన బైనరీ డేటా వాల్యూని బట్టి బేస్ అయ్యింది. సో ఇక్కడ ఇనీషియల్ బిట్ ఎంత, అక్కడ. సో ఇప్పుడు నాకు ఒక డేటా ఇచ్చాడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ అంతా ఎలా ఆపరేట్ అవుతుందంటే సింపుల్గా ఒక డేటాని తీస్తాం. 110010 అని ఒక డేటా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది నాకు 1 బిట్ డిలే బ్లాక్తో నాకు ఈ ఎక్స్ఓర్ ఆపరేషన్ అంటే ఫీడ్బ్యాక్ ఫామ్ అవుతూ ప్రీవియస్ బిట్ని ప్రెజెంట్ బిట్ని కంపేర్ చేసుకుంటూ నాకు ఎక్స్ఓర్ ఆపరేషన్ జరుగుతుంది. అవునా. ఇక్కడ ఒకటి ఏంటి బీటీ అనేది, ఇప్పుడు ఇన్పుట్ ఏంటంటే దీనికి బి ఆఫ్ టీ మైనస్ టీబీ కదా. అవునా. చూడండి ఫస్ట్ ఇనీషియల్గా దీని యొక్క డిలే బ్లాక్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్కి ఇనీషియల్గా ఒకటి తీసుకుంటాం కదా. ఇనీషియల్గా జనరల్గా 0 తీసుకుంటాం. బట్ ఇక్కడ ఫేజ్ షిఫ్టింగ్ కాబట్టి ఇచ్చిన గివెన్ డేటా బట్టి మనం ఇనిషియల్ వాల్యూని తీసుకుంటాం. ఇప్పుడు ఇనిషియల్ వాల్యూ ఎంత తీసుకోవాలి ఇక్కడ, ఇది బీటీ వాల్యూ. ఇప్పుడు బీటీ టీ మైనస్ టీబీ అంటే ఏంటి, ఫీడ్బ్యాక్ ఫామ్ వాల్యూ అంటే దీని సర్క్యూట్ యొక్క వాల్యూ. సో ఇప్పుడు ఇనిషియల్గా దీని వాల్యూ 1 అని తీసుకుంటాను నాకు ఇచ్చిన బైనరీ డేటా ప్రకారం. ఓకేనా. అర్థమైందమ్మా. ఇప్పుడు వీటికి ఎక్స్ఓర్ ఆపరేషన్ చేయండి. సో ఇనీషియల్ బిట్ వచ్చేసరికి 1, B1కి ఈ బిట్స్కి ఎక్స్ఓర్ ఆపరేషన్ జరగాలి. ఎక్స్ఓర్ ఆపరేషన్ ఏంటన్నా, ఎక్స్ఓర్ ఆపరేషన్ ఏంటి 00 01 10 11 ఉంటే సేమ్ సిమిలర్ బిట్స్ ఉన్నప్పుడే దాని అవుట్పుట్ హై అవుతుంది. రిమైనింగ్ టైంలో 0 అవుతుంది కదా. అవునా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బిట్ తీసుకున్నాను, ఇక్కడ 1 తీసుకున్నాను. ఇప్పుడు ఇనిషియల్ బిట్ 1, ఈ రెండింటికి ఎక్స్ఓర్ ఆపరేషన్ ఏమవుతుంది, సేమ్ బిట్స్ కాబట్టి ఇది 1 సేమ్ బిట్స్ కాబట్టి దీని అవుట్పుట్ ఎంత జనరేట్ అవుతుంది, నాకు 1 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటికి నెక్స్ట్ బిట్స్తో కదా, ఈ రెండింటికి ఎక్స్ఓర్ ఆపరేషన్ 1 అండ్ ఇవి రెండు డిఫరెంట్ బిట్స్ కదా, 1 and 0 డిఫరెంట్ బిట్స్ కదా నాన్న. అప్పుడు అవుట్పుట్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. అండ్ ఇవి రెండు చూస్తే డిఫరెన్స్ కాబట్టి 0, ఇవి రెండు చూస్తే డిఫరెంట్ కాబట్టి 0, అండ్ ఇవి రెండు చూస్తే సేమ్ బిట్స్ 1, ఇవి రెండు చూస్తే డిఫరెంట్ 0. అర్థమవుతుందా. అండ్ ఇవి రెండు చూస్తే 0, అండ్ ఈ రెండు బిట్స్ సేమ్. నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది, 1 1 0 0 0 1 0 0 1. సో ఈ బిట్ అనేది ఇప్పుడు నేను కంప్లీట్గా ఒకేసారి వేసేసాను. బట్ ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ ఈ బిట్ 1 తీసుకుని ఇక్కడ ఒక 1 తీసుకుని ఎక్స్ఓర్ ఆపరేషన్ చేస్తే 1 బిట్ వస్తుంది. ఈ 1 బిట్ని ఏం చేస్తుంది అంటే పోలార్ అండ్ జెట్కి తీసుకెళ్తుంది. 1 అంటే ఎంత, పాజిటివ్ ఏ కింద కన్సిడర్ చేసుకుంటుంది. అర్థమైందా. సో ఇప్పుడు నాకు క్యారియర్ వేవ్ ఫామ్ cos ఒమేగా C ఉంది కదా, దీంతో మల్టిప్లై అవుతుంది. అప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఏ cos ఒమేగా CT అవుతుంది. అదే ఇక్కడ 0 వచ్చింది అనుకో, ఈ బిట్స్ పర్ఫామ్ చేసినప్పుడు అంటే ఈ డేటా 0 వచ్చింది అనుకో, ఇది -A కింద కన్సిడర్ చేస్తుంది పోలార్ జెడ్ అనేది. అప్పుడు నాకు ఇక్కడ -A ఇంటూ ఈ కాస్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై అయితే -A cos, అర్థమవుతుందా నాన్న, -A cos ఒమేగా CT అవుతుంది. అర్థమైందా. అంటే ఇప్పుడు ఈ 1 అంటే ఫేజ్ షిఫ్ట్ ఎంత, పిఎస్కేకి ఫేజ్ షిఫ్ట్లో 1కి 0 ఫేజ్ షిఫ్ట్, ఇది 0 ఫేజ్ షిఫ్ట్. పైకి ఎంత, 0కి ఎంత 180 degrees ఫేజ్ షిఫ్ట్ అంటే పై వాల్యూ, ఇది పై షిఫ్ట్.
ఇది పై ఏ అంటే 180 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్, ఇది 0 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్, ఇది 0 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్, ఇది 0 సారీ ఇది 0, ఇది పై, ఇది ఫేస్ షిఫ్ట్ అవుతుంది, ఇది 0 డిగ్రీస్ అంతేనా. దీన్ని బట్టి దీన్ని గ్రాఫ్కి ఇస్తాం అన్నమాట. ఇప్పుడు మనం గ్రాఫ్ ఎలా ఇస్తాం ఈ వాల్యూస్కి? ఇప్పుడు చెప్పేసాను కదా 0 ఫేస్ షిఫ్ట్, 0 ఫేస్ షిఫ్ట్, ఇది ఇన్వర్స్ అవుతుంది, ఇది ఇన్వర్స్ అవుతుంది, ఇది ఇన్వర్స్ అవుతుంది, ఇది ఇన్వర్స్ అవుతుంది అని మిగతా అన్ని సేమ్. అర్థమైందా నాన్న? ఇప్పుడు కంటిన్యూటీ వస్తుంది, నేను బల్క్ డేటానే పంపించడం. ఇక్కడ ఎగ్జార్ యూజ్ చేయడం వల్ల నాకు కంటిన్యూటీగానే వస్తుంది. వేవ్ఫామ్ ఇన్ కేస్ పాజిటివ్ నుంచి వస్తుంది, లేకపోతే 0 అయితే నెగిటివ్ నుంచి వస్తుంది తప్ప నాకు గ్యాప్స్ అనేవి రావట్లేదు. అంటే ఇప్పుడు 90 డిగ్రీస్ అంటే గ్యాప్ వచ్చేస్తుంది కదా ఇలాగా, ఈ గ్యాప్స్ అనేవి రావన్నమాట. సో నాకు డిపిఎస్కేలో అడ్వాంటేజ్ ఏంటంటే గ్యాప్స్ అనేవి రావు. అర్థమైందా నాన్న? మెసేజ్ లాస్ అనేది ఉండదు. అర్థమైందా? హలో, ఇప్పుడు ఇది వచ్చింది డేటా కదా, ఇది వచ్చిన డేటా కదా, దీన్ని మళ్ళీ రిసీవ్ చేస్తే నాకు యాక్చువల్గా ఏ బైనరీ డేటాని ఇచ్చానో అదే రావాలి, అవునా? ఇది ట్రాన్స్మిషన్ సైడ్. రిసీవర్ సైడ్ అయిపోద్ది నాన్న, చిన్నదే. రిసీవర్ సైడ్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఒక ఎక్స్నార్ గేట్ యూజ్ చేసుకున్నాను కదా, దాని యొక్క అవుట్పుట్ని 1 బిట్ డిలే బ్లాక్ తోటే ప్రొడక్ట్ మాడ్యులేటర్కి ఇస్తా. ఇది 1 బిట్ డిలే బ్లాక్ టీబీ, ఓకేనా? ఇక్కడ ఏం అవుట్పుట్ వెళ్తుందమ్మా? డిపిఎస్కి అవుట్పుట్ వెళ్తుంది కదా. అంటే ఏంటి, ఈ అవుట్పుట్ ఏదైతే అవుట్పుట్ ఉందో అది వెళ్తుంది అనమాట. దాన్ని మళ్ళీ 1 బిట్ డిలే చేసి దాన్ని ప్రొడక్ట్ మాడ్యులేటర్కి ఇస్తాం. ఈ ప్రొడక్ట్ మాడ్యులేటర్ని ఎక్కడికి వెళ్తుందంటే ఇంటిగ్రేటర్కి, లో పాస్ ఫిల్టర్కి, డెసిషన్ మేకింగ్కి వెళ్తుంది. లో పాస్ ఫిల్టర్, డెసిషన్ మేకింగ్. అర్థమైందేనన్నా? ఈ డెసిషన్ మేకింగ్ ద్వారా మనకి దేంతో కన్సిడర్ చేసుకుంటుంది? థ్రెషోల్డ్ వోల్టేజ్ కదా, T=0. ఇక్కడ చూడండి ఈ పర్ఫార్మెన్స్ ఎలా అవుతుందంటే, ఇప్పుడు నాకు ఇచ్చిన అవుట్పుట్ డేటా ఎంత వచ్చింది? 1100 000 100 1 అన్న అవుట్పుట్ కదా. ఈ అవుట్పుట్ని 1 బిట్ డిలే చేయాలి. అంటే ఈ అవుట్పుట్ అనేది 1 బిట్ డిలే అయ్యి సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్నే అదే సేమ్ అవుట్పుట్ 1 బిట్ డిలే బ్లాక్తో ప్రోడక్ట్ మాడ్యులేటర్కి వెళ్ళాలి. సర్క్యూట్ అర్థమైందా? ఈ డేటా ఏదైతే ఉందో ఇదే ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 1 బిట్ డిలే అవుతుంది కదా, అంటే ఇది ఒక 1 బిట్ కదా, డిలే అయ్యి 11000100 వస్తుంది. ఇది 1 బిట్ డిలే. ఇది డేటాని అవుట్పుట్ డేటా కదా, ఇది ఈ డేటా డిటి అనుకుంటే దీని యొక్క 1 బిట్ డిలే బ్లాక్ ఏమవుతుందన్న? T - TB అవుతుంది. ఇక్కడ వచ్చే అవుట్పుట్ని y అనుకుంటే ఇది 1 బిట్ డేటా, T - TB, ఇది డిటి బ్లాక్. ఇప్పుడు నాకు అవుట్పుట్ వేవ్ ఫామ్ని ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే, దీనిది ఫేస్ షిఫ్ట్ ఎంత? 0 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్, 0 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ పై, ఇది 0 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్, సారీ ఇది పై డిగ్రీస్, పై 0 పై పై 0. దీన్ని చూసుకుంటే ఇది 0 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్, 0 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ పై 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 0 డిగ్రీస్ పై పై డిగ్రీస్ అండ్ 0 డిగ్రీస్. ఇప్పుడు ఈ డేటాని కంపారిటీ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ నేను ప్రొడక్ట్ మాడ్యులేట్ చేశాను కదా, ప్రొడక్ట్ మాడ్యులేట్ చేసినప్పుడు 2 బిట్స్ సేమ్ అయితేనే, అంటే ఇక్కడ నాకు 2 కేసెస్ ఉంటాయి. ఒక కేసు ఏంటంటే 2 ఫేసెస్ కూడా, అంటే 2 పొలారిటీస్ కూడా సేమ్ అయి ఉండాలి. సేమ్ పొలారిటీస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, ఇప్పుడు 2 బిట్లు కూడా ఈక్వల్ అయి ఉంటేనే నాకు 1 జనరేట్ అవుతుంది. డిఫరెంట్ ఉంటే 0 జనరేట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా?
ఇక్కడ రిసీవర్ సైడ్ ఇది 0 ఫేజ్ షిఫ్ట్, ఇది 0 ఫేజ్ షిఫ్ట్. సో రెండు సేమ్ పొలారిటీ ఫేజ్ షిఫ్ట్లు కాబట్టి నాకు 1 జనరేట్ చేస్తాం. 1 ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే పాజిటివ్ యాంప్లిట్యూడ్ కింద కన్సిడర్ అవుతుంది. ఈ ఇంటిగ్రేటర్, లో పాస్ ఫిల్టర్, డిసిషన్ మేకింగ్ దగ్గర పాజిటివ్ ఏ కింద కన్సిడర్ అవుతుంది. ఇక్కడ పై ఫేజ్ షిఫ్ట్, ఇక్కడేమో 0 ఫేజ్ షిఫ్ట్. సో డిఫరెంట్ కదా ఇవి రెండు కూడా. సో అప్పుడు నాకు ఏం జనరేట్ చేస్తాను? 0ని జనరేట్ చేస్తాను. అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ బిట్ చెప్పండి నాకు ఇప్పుడు. ఇది పై ఫేజ్ షిఫ్ట్ అనేది సేమ్, ఇది ఫేజ్ షిఫ్ట్ సేమ్. ఇప్పుడు ఈ రెండింటికి నాకు ఏమొస్తుంది? 1 వస్తుంది మ్యామ్ ప్లస్ ఏ. నెక్స్ట్ నెక్స్ట్ కూడా 1 వస్తుంది మ్యామ్ పై కాబట్టి. నెక్స్ట్ పై పై 0 షిఫ్ట్ కాబట్టి 0 మ్యామ్. 0 0 వస్తుంది మ్యామ్. 0. నెక్స్ట్ ఇది పై, ఇది 1, ఇది 0. సో నాకు అవుట్పుట్ డేటా అనమాట. నాకు యాక్చువల్గా నాకు ఇక్కడ ఏమొస్తుందంటే ఇది 1 కాబట్టి ప్లస్ ఏ కింద, ఇది 0 కాబట్టి, అంటే సేమ్ పొలారిటీస్ ఉంటే, అంటే రెండు ఫేజ్ షిఫ్ట్లు పై ఫేజ్ షిఫ్ట్ లేదా 0 ఫేజ్ షిఫ్ట్ అని రెండు కంపేర్ అయ్యి ఉంటే నాకు పాజిటివ్ ఏని ప్రొవైడ్ చేస్తుంది, అంటే పాజిటివ్ యాంప్లిట్యూడ్ ప్రొవైడ్ చేస్తుంది. అదే డిఫరెంట్ 0 పై ఆర్ పై 0 అని ఉంటే నాకు నెగిటివ్ ఏని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది 0 అంటే మైనస్ ఏ, యాక్చువల్గా ప్లస్ ఏ మైనస్ కింద జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్లస్ ఏ మైనస్ ఏని బైనరీ కింద 1s అండ్ 0s కింద కన్సిడర్ చేస్తాం. అప్పుడు నాకు ఈ డేటాని చూడండి అమ్మా, ఒకటేనా? 1 బిట్ డిలే చేశాను కదా, ఈ డేటా ఒకటేనా? ఈ డేటా రిసీవర్ సైడ్, ట్రాన్స్మిట్ సైడ్ చూస్తుంది డేటా, అదేనా? 10110010. ఇది కూడా అంతే కదా, 10110010, అంతేనా? ఇది ట్రాన్స్మిషన్ సైడ్ వచ్చిన అవుట్పుట్ వచ్చేసరికి ఇది రిసీవర్ సైడ్ అవుట్పుట్ని 1 బిట్ డిలే బ్లాక్తో, అంటే ఈ డేటానే 1 బిట్ డిలే చేశాను. ఇక్కడ ఈ బిట్ని డిలే చేశాను. 1 బిట్ డిలేతో నాకు మళ్ళీ సేమ్ ఏదైతే ఇన్పుట్ తీసుకున్నానో అదే అవుట్పుట్ కింద జనరేట్ అవుతుంది. అర్థమైందమ్మా? హలో హలో. సో ఇలా మనకి ఏదైనా ఒక డేటా ఇచ్చి దాన్ని మీరు డిపిఎస్కే పర్ఫామ్ చేయమంటే, ఎగ్జాంపుల్స్లో ఒక డేటా ఇస్తాడు. ఇలా మీకు ఒక బైనరీ డేటా ఇచ్చి పర్ఫామ్ చేయమంటే మీరు దానికి ఎక్సోర్ ఆపరేషన్స్ చేసుకుని దానికి ఫేజ్ షిఫ్ట్ చేసుకుని దీనికి గ్రాఫ్ గీయాలి. జనరల్గా అయితే గ్రాఫ్స్ గీయాలి. 0 ఫేజ్ షిఫ్ట్కి ఎంత, పైకి ఎలా వస్తుందో అని గ్రాఫ్ గీసిన తర్వాత ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని 1 బిట్ డిలే చేసుకుని, నేను రిసీవర్ సైడ్ ఏం చేశాను, ఒక 1 బిట్ డిలే బ్లాక్ని ప్రొడక్ట్ మాడ్యులేటర్కి ఇచ్చాను. ఇక్కడ ప్రొడక్ట్ మాడ్యులేటర్ దగ్గర 2 బిట్స్ని కంపేర్ చేస్తుంది. 2 బిట్లు ఒకేలా ఉన్నాయి అనుకోండి, అంటే ఇక్కడ పాజిటివ్ది ఇక్కడ పాజిటివ్ అయితే, 2 పాజిటివ్ సింబల్స్ అయితే కనుక నాకు పాజిటివ్ ఏని ప్రొవైడ్ చేస్తుంది వై ఆఫ్ ఏ దగ్గర. అదే ఒకటి మైనస్, ఒకటి ప్లస్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, మైనస్ ఏని ప్రొవైడ్ చేస్తుంది. జనరల్గా ఇక్కడ నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ వస్తుంది అనమాట. అది ప్లస్ ఏనా మైనస్ ఏనా. అది ఇంటిగ్రేటర్ దగ్గర ఏమో దీని యొక్క ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, ఇక్కడ నాకు ఒక ప్రొడక్ట్ మాడ్యులేటర్ కూడా ఉంటుంది కదా, రిసీవర్ సైడ్ కూడా లోకల్ ఆక్సిలేటర్ని పెట్టుకుంటాం కదా. సో దీన్ని ఏం చేస్తుంది, ఈ ఇంటిగ్రేటర్ ఈ క్యారెట్ ఫ్రీక్వెన్సీని ఏదైతుందో వాల్యూస్ని ఇంటిగ్రేట్ చేసుకుని తర్వాత లో పాస్ ఫిల్టర్ దగ్గర నుంచి నాకు ఫైనల్గా ప్లస్ ఏ, డీసీ కాంపోనెంట్స్ మాత్రమే ఉంటాయి, ప్లస్ ఏ కానీ మైనస్ ఏ కానీ. ఈ డీసీ కాంపోనెంట్స్ బట్టి 1 జనరేట్ చేయనా 0 జనరేట్ చేయనా అనేది ప్రొవైడ్ చేస్తుంది. అర్థమైందన్న? ఇంటర్నల్గా అయితే ఇవే మెయిన్ బ్లాక్స్. ఒకటి రిసీవర్ సైడ్ అండ్ ట్రాన్స్మిటర్ సైడ్ ఏం చేస్తాము, ఒక ఎక్సోర్ ఆపరేషన్ చేస్తాం. అండ్ 1 బిట్ డిలే బ్లాక్తో, ఒక డిలే బ్లాక్తో ఒక బిట్ డిలే చేసుకుంటూ తీసుకుంటాం. ఇనీషియల్గా మనకి ఇచ్చిన బైనరీ డేటా వాల్యూని బట్టి ఉంటుంది. ఇన్ కేస్ మన బైనరీ డేటా వాల్యూ ఏమీ లేదు, మనమే ఎజ్యూమ్ చేసుకోవాలంటే 0తో ఎజ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా? ఇది ట్రాన్స్మిటర్ సైడ్ అండ్ రిసీవర్ సైడ్. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ అనేది తక్కువ, ఎఫిషియన్సీ అనేది ఎక్కువ. ఎంఆర్ఏ పిఎస్కే చూసుకున్నాను,
చూసుకున్నట్లయితే నాకు 90 డిగ్రీస్ దగ్గర 270 డిగ్రీస్ దగ్గర నాకు గ్యాప్స్ అనేవి వచ్చేస్తున్నాయి, డిస్కంటిన్యూటీస్ వస్తాయి. ఆ డిస్కంటిన్యూటీస్ రాకుండా నేను ఇది పర్ఫామ్ చేసుకుంటాను అనమాట. అర్థమైందమ్మా? హలో. ఎస్ మ్యామ్. ఓకేనన్న. ఇంకా మనకి ఉన్న 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి క్వాడ్రేచర్ పిఎస్కే. క్వాడ్రేచర్ పిఎస్కే ఇస్ నథింగ్ బై 4 డిగ్రీస్ తీసుకుంటాం. ఒకటి 0, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఎన్కోడెడ్ పిఎస్కే ఒకటి ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. మ్యామ్ నోట్స్ పెట్టండి మ్యామ్. ఓకే.